హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టీజీపీఎస్సీ లేటెస్ట్గా కండక్ట్ చేసిన గ్రూప్ 2 పేపర్ 3 ఎకనామిక్స్ సంబంధించిన కీ ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. భారత ప్రభుత్వ గణాంక మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రెండవ ముందస్తు జాతీయ ఆదాయ అంచనాల ప్రకారం క్రింది సంవత్సరాల స్థూల విలువ మదింపులో వ్యవసాయ మరియు అనుబంధ రంగాల వాటా ఆధారంగా క్రింది సంవత్సరాలను ఆరోహణ క్రమంలో అమర్చమని అడిగారు. 2020-21, 2021-22, 2022-23. ఆన్సర్ ఆప్షన్ 1 C, B, A. క్వశ్చన్ నెంబర్ 2. క్రింది రాష్ట్రాలను 2020-21లో ఆ రాష్ట్రాల తలసరి నికర రాష్ట్ర దేశీయోత్పత్తి ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చమని అడిగారు. మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ 4 C, B, A, D. క్వశ్చన్ నెంబర్ 3. భారతదేశ జాతీయ ఆదాయానికి సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. మొట్టమొదటి జాతీయ ఆదాయ అంచనాలను గణాంక పథకాల అమలు మంత్రిత్వ శాఖ తయారు చేసింది. మొట్టమొదటి అధికారిక జాతీయ ఆదాయ అంచనాలను 1948-49 ఆధార సంవత్సరంతో తయారు చేశారు. 1956లో ప్రచురించిన జాతీయ ఆదాయ అంచనాలను సాంప్రదాయ శ్రేణి అని పిలుస్తారు. సాంప్రదాయ శ్రేణి పేరుతో జాతీయ ఆదాయాన్ని 1976వ సంవత్సరం వరకు ప్రచురించడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 3 B మరియు C మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 4. భారతదేశంలో 2023-24 ఖరీఫ్ సీజన్లో అంచనా వేయబడిన మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి సుమారుగా ఎంత అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 1542 లక్షల మెట్రిక్ టన్నులు. క్వశ్చన్ నెంబర్ 5. 2021-22లో భారతదేశంలో పంటల ఉత్పత్తికి సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. A. 2021-22లో భారతదేశంలో పత్తి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం 3వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. B. 2021-22లో భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. C. 2021-22లో భారతదేశంలో తెలంగాణ అతిపెద్ద మొక్కజొన్న ఉత్పత్తిదారుగా ఉంది. D. 2021-22లో భారతదేశంలో గోధుమ ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ 2వ అతిపెద్ద ఉత్పత్తిదారుడిగా ఉండింది. ఆన్సర్ ఆప్షన్ 2 A, B మరియు D మాత్రమే సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 6. భారతదేశంలో 2022-23లో ప్రధాన పంటల ఉత్పత్తి యొక్క తుది అంచనాల ప్రకారం ఈ క్రింది పంటలను ప్రతి పంట యొక్క ఉత్పత్తి ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చమని అడిగారు. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, మొక్కజొన్నలు, ముతక తృణధాన్యాలు. ఆన్సర్ ఆప్షన్ 1 D, B, C, A. క్వశ్చన్ నెంబర్ 7. భారతదేశ వ్యవసాయ రంగానికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైంది అని అడిగారు. ఏ మాత్రమే సరైంది. క్వశ్చన్ నెంబర్ 8. భారతదేశంలో వ్యవసాయ మార్కెటింగ్కి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైంది అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4 A మరియు C మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 9. క్రింది వాటిలో భారతదేశ విదేశీ వాణిజ్య విధానం 2023కు గల మూల స్తంభాలు ఏవి అని అడిగారు. సులభంగా వ్యాపారం చేయడం, ఉద్భవిస్తున్న అంశాలు లేదా ప్రాంతాలు, సహకారం ద్వారా ఎగుమతుల పెంపు, దిగుమతుల ప్రత్యామ్నాయం, ప్రోత్సాహక ఉపశమనం. ఆన్సర్ ఆప్షన్ 3 A, B, C మరియు E మాత్రమే సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 10. భారతదేశంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచి దీని ఆధారంగా నిర్మిస్తారు. నెలవారీ ప్రాతిపదికన, వార్షిక ప్రాతిపదికన, త్రైమాసిక ప్రాతిపదికన, వార ప్రాతిపదికన. ఆన్సర్ ఆప్షన్ 1 నెలవారీ ప్రాతిపదికన. క్వశ్చన్ నెంబర్ 11. జాతీయ పునరుద్ధరణ నిధికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైంది అని అడిగారు. జాతీయ పునరుద్ధరణ నిధి నుండి విత్త సహాయాన్ని స్వచ్ఛంద పదవీ విరమణ పథకం కొరకు అందిస్తారు. దీనిని 1996లో ఏర్పాటు చేశారు. దీని అమలు కాలం 5 సంవత్సరాలు మాత్రమే. ప్రభుత్వ రంగ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఈ నిధి విత్త సహాయం అందిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 జాతీయ పునరుద్ధరణ నిధి నుండి విత్త సహాయాన్ని స్వచ్ఛంద పదవీ విరమణ పథకం కొరకు అందిస్తారు. క్వశ్చన్ నెంబర్ 12. ఒక దేశం ఒక రేషన్ కార్డుకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైంది అని అడిగారు. దీనిని ప్రారంభించిన తర్వాత భారతదేశం మొత్తం మీద రేషన్ కార్డు కలిగిన వారు ఎక్కడి నుండైనా రేషన్ పొందడానికి ఇబ్బందులు తొలగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2016లో ప్రారంభించింది.
ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మాత్రమే సరైంది. ఈ పథకం 2016లో కాదు 2018లో స్టార్ట్ అయింది. క్వశ్చన్ నెంబర్ 13. క్రింద అభివృద్ధి విత్త సంస్థలను అవి స్థాపించబడిన సంవత్సరాల ఆధారంగా అమర్చమని అడిగారు. భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్, భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంక్, భారత పారిశ్రామిక పరపతి మరియు పెట్టుబడి కార్పొరేషన్, భారత పారిశ్రామిక విత్త కార్పొరేషన్. ఆన్సర్ ఆప్షన్ 1 D, C, A, B. క్వశ్చన్ నెంబర్ 14. ఇక్కడ మెగా క్లస్టర్లు అవి ఏర్పాటు చేసిన ప్రదేశాలతో జతపరచమని అడిగారు. జ్యువెలరీ క్లస్టర్ ముంబై, చేనేత క్లస్టర్ వారణాసి, లెదర్ క్లస్టర్ చెన్నై, పవర్లూమ్ క్లస్టర్ B1D. ఆన్సర్ ఆప్షన్ 2 A4, B5, C2, D1. క్వశ్చన్ నెంబర్ 15. భారతదేశంలో సూక్ష్మ, చిన్న తరహా మరియు మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4 A, C మరియు D మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 16. భారతదేశంలో పంచవర్ష ప్రణాళికకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. 1978-82 కాలానికి నిరంతర ప్రణాళికను అమలుపరచడం జరిగింది. 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క అంతిమ ప్రతిని ప్రొఫెసర్ KN రాజ్ తయారు చేశారు. ఆన్సర్ ఆప్షన్ 4 A మరియు B రెండూ కావు. క్వశ్చన్ నెంబర్ 17. నీతి ఆయోగ్కు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైంది అని అడిగారు. దీనిని 2015లో ఏర్పాటు చేశారు. భారత ప్రధానమంత్రి నీతి ఆయోగ్కు చైర్మన్గా వ్యవహరిస్తారు. ప్రభుత్వం యొక్క నిపుణుల సమూహంగా నీతి ఆయోగ్ పనిచేస్తుంది. రాష్ట్రాల మధ్య సహకార సామ్యవాదాన్ని పెంపొందించడం నీతి ఆయోగ్ యొక్క ఉద్దేశం. ఆన్సర్ ఆప్షన్ 4 A, B మరియు C మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 18. భారతదేశ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. మొదటి పంచవర్ష ప్రణాళికను 1951లో ప్రారంభించారు. మొదటి పంచవర్ష ప్రణాళిక ఒక సఫలీకృతమైన ప్రణాళిక. 3వ పంచవర్ష ప్రణాళిక ప్రారంభంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో పూర్తిగా విఫలమైంది. 1965-69 కాలానికి వార్షిక ప్రణాళికను అమలుపరచడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 4 A, B మరియు C మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 19. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైంది అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 A మరియు B మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 20. భారతదేశ సాధారణ రాష్ట్రాల సగటు స్వంత పన్ను రాబడిలో ఈ క్రింది పన్నుల వాటా ఆధారంగా క్రింది పన్నులను ఆరోహణ క్రమంలో అమర్చమని అడిగారు. రాష్ట్ర వస్తు సేవల పన్ను, రాష్ట్ర ఎక్సైజ్, అమ్మకం పన్ను, మోటార్ వాహనాల పన్ను. ఆన్సర్ ఆప్షన్ 2 C, D, B, A. క్వశ్చన్ నెంబర్ 21. కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టానికి సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి కావు అని అడిగారు. ఈ చట్టం జూలై 5, 2004 నుండి అమల్లోకి వచ్చింది. ఈ చట్టాన్ని భారత ప్రభుత్వం 2002లో ప్రకటించింది. 2014 వరకు రెవెన్యూ లోటు లేకుండా చూడాలని ఈ చట్టంలో నిర్దేశించడం జరిగింది. ఈ చట్టం ప్రకారం 2006-07 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి ద్రవ్యలోటులో వార్షిక తగ్గుదల తప్పనిసరిగా కనీసం 0.5%గా ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ 4 B, C మరియు D మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 22. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ రాష్ట్రం పేరు, వాటి జనాభా ఇచ్చి జతపరచమని అడిగారు. నాగాల్యాండ్ 20 లక్షలు, అరుణాచల్ ప్రదేశ్ 14, మిజోరాం 11, మేఘాలయ 30. ఆన్సర్ ఆప్షన్ 1 A3, B4, C2, D1. నెంబర్ 23. జాతీయ ఆదాయ అకౌంటింగ్ భావనలలో ప్రభుత్వ వ్యయం కంటే అధికంగా ఉన్న పన్ను రాబడిని ఏమని పిలుస్తారు అని అడిగారు. ప్రభుత్వ పొదుపు, పబ్లిక్ వస్తువులు, ప్రభుత్వ లోటు, ప్రభుత్వ వ్యయం. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రభుత్వ పొదుపు. క్వశ్చన్ నెంబర్ 24. క్రింద భారతదేశ జనాభాపరమైన సూచికలు వాటి రేట్లతో జతపరచమని అడిగారు. 2020లో శిశు మరణాల రేటు 28.0, 2020లో జననాల రేటు 19.5, 2020లో మరణాల రేటు 6.0. ఆన్సర్ ఆప్షన్ 4 A3, B4, C2. క్వశ్చన్ నెంబర్ 25. భారతదేశంలో జనాభా పెరుగుదలను తగ్గించడానికి క్రింది పథకాలలో ఏవి అమల్లో ఉన్నాయని అడిగారు.
గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త పథకం, గర్భ పరీక్ష కిట్ల ఏర్పాటు పథకం, మిషన్ పరివార్ వికాస్, క్లినికల్ అవుట్రీచ్ టీమ్స్ పథకం. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ కామా బి కామా సి మరియు డి అన్నీ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 26. 2011లో ఆయా రాష్ట్రాల జనాభా ఆధారంగా క్రింది రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చమని అడిగారు. బీహార్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. ఆన్సర్ ఆప్షన్ 4 డి కామా సి కామా ఏ కామా బి కామా ఈ. క్వశ్చన్ నెంబర్ 27. జనాభా సంఖ్యలో పెరుగుదల ఉన్నప్పటికీ 1980లో ప్రారంభం నుండి భారతదేశంలో సహజ జనాభా పెరుగుదల రేటు క్రమంగా తగ్గుతూ వచ్చింది. అందుకు గల కారణం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 2 మరణాల రేటు కంటే వేగంగా జననాల రేటు తగ్గడం. క్వశ్చన్ నెంబర్ 28. 2022-23 కేంద్ర బడ్జెట్ అంచనాలకు సంబంధించి స్థూల దేశీయోత్పత్తిలో కింది లోటు శాతాన్ని అవరోహణ క్రమంలో అమర్చమని అడిగారు. రెవెన్యూ లోటు, ప్రాథమిక లోటు, ద్రవ్య లోటు, సార్థక రెవెన్యూ లోటు. ఆన్సర్ ఆప్షన్ 1 సి కామా ఏ కామా బి కామా డి. క్వశ్చన్ నెంబర్ 29. క్రింది వాటిలో ఏది 2023-24 కేంద్ర బడ్జెట్ యొక్క ప్రాధాన్యత అంశం కాదు అని అడిగారు. మౌలిక వసతులు మరియు పెట్టుబడి, సమ్మిళిత అభివృద్ధి, హరిత వృద్ధి, ఎగుమతుల ప్రోత్సాహం. ఆన్సర్ ఆప్షన్ 4 ఎగుమతుల ప్రోత్సాహం. క్వశ్చన్ నెంబర్ 30. క్రింద నీతి ఆయోగ్ స్తంభాలను అవి దేనికి సంబంధించినో జతపరచమని అడిగారు. ప్రజల అనుకూల, సామాజిక మరియు వైయక్తిక ఆకాంక్షలు నెరవేర్చడం, పారదర్శకత, ప్రతిస్పందించే ప్రభుత్వం, సమానత్వం, యువతకు అవకాశం, పాల్గొనడం, పౌరుల భాగస్వామ్యం. ఆన్సర్ ఆప్షన్ 1 A4 B5 C3 D1. క్వశ్చన్ నెంబర్ 31. భారతదేశ పంచవర్ష ప్రణాళికలను వాటి ఉద్దేశాలతో జతపరచమని అడిగారు. 11వ ప్రణాళిక త్వరితగతిన మరియు అధిక సమ్మిళిత వృద్ధి. 9వ ప్రణాళిక సామాజిక న్యాయం, సమానత్వంతో కూడిన వృద్ధి. 5వ ప్రణాళిక పేదరిక నిర్మూలన. 2వ ప్రణాళిక త్వరితగతిన పారిశ్రామికీకరణ. ఆన్సర్ ఆప్షన్ 3 A2 B3 C5 D4. క్వశ్చన్ నెంబర్ 32. క్రింది వాక్యాలను పరిగణించండి. ధృవీకరణ ఏ భారత ఆర్థిక వ్యవస్థలో 1991లో మొదలైన సరళీకరణ పోటీ మార్కెట్లకు దారితీసింది. కారణం ఆర్. భద్రత మరియు వ్యూహాత్మక సంబంధిత వస్తువుల ఉత్పత్తికి తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలనేది 1991 పారిశ్రామిక విధాన తీర్మానంలో ఒక ప్రధాన అంశం. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మరియు ఆర్ రెండూ ఒప్పు, కానీ ఏకు ఆర్ సరైన వివరణ కాదు. క్వశ్చన్ నెంబర్ 33. భారతదేశంలో డిజిటల్ సేవలకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. జీవన్ ప్రమాణ్ అనేది పెన్షన్దారులకు దోహదపడే బయోమెట్రిక్ డిజిటల్ సేవ. డిజిటల్ ఇండియా పథకాన్ని 2019లో ప్రారంభించారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మాత్రమే సరైంది. డిజిటల్ ఇండియా పథకాన్ని 2015లో స్టార్ట్ చేశారు. క్వశ్చన్ నెంబర్ 34. భారతదేశంలో పారిశ్రామిక విధాన తీర్మానాలకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ కామా బి మరియు సి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 35. ఎకనామిక్ సర్వే 2021-22 ప్రకారం భారతదేశంలో సేవల రంగానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది సరైనవి అని అడిగారు. 2019-20లో స్థూల దేశీయోత్పత్తిలో ఎక్కువ భాగం సేవల రంగం ద్వారా అందించబడింది. హోటల్స్ మరియు పర్యాటకం సేవల రంగంలో ఒక భాగం. సేవల రంగంలో రక్షణ మరియు ప్రభుత్వ పాలన భాగం కావు. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు బి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 36. 2023-24 ఖరీఫ్ మార్కెటింగ్ కాలంలో కనీస మద్దతు ధరల ఆధారంగా క్రింది పంటలను ఆరోహణ క్రమంలో అమర్చమని అడిగారు. జొన్నలు హైబ్రిడ్, వరి సాధారణ, మొక్కజొన్న, రాగులు. ఆన్సర్ ఆప్షన్ 4 సి కామా బి కామా ఏ కామా డి. క్వశ్చన్ నెంబర్ 37. వార్షిక ఆవర్తన కార్మిక శక్తి సర్వే నివేదిక 2021-22 మరియు జాతీయ పారిశ్రామిక వర్గీకరణ 2008పై ఆధారపడిన
విస్తృత పరిశ్రమల విభజన ప్రకారం భారతదేశంలో వ్యవసాయ కార్మిక శక్తికి సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. వ్యవసాయ రంగంలో పురుష కార్మికుల శాతం మహిళల వ్యవసాయ కార్మికుల శాతం కంటే తక్కువగా ఉంది. సుమారుగా 70% వ్యవసాయ కార్మికులు మహిళలు. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు బి రెండు సరైనవే. క్వశ్చన్ నెంబర్ 38 భారతదేశంలో నీటిపారుదల పథకాలకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ, బి మరియు సి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 39 జాతీయ ఆదాయానికి సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మాత్రమే సరైంది. క్వశ్చన్ నెంబర్ 40 క్రింది వాటిలో ఏది ప్రోత్సాహక స్థాయిలో నిర్ణయించిన భారత ప్రభుత్వ కనీస మద్దతు ధర విధానం యొక్క ప్రాథమిక లక్ష్యం కాదు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 అతి తక్కువ ధరల వద్ద పేదలు ఆహార ధాన్యాలను కొనుగోలు చేసేటట్లు చూడటం. క్వశ్చన్ నెంబర్ 41 క్రింద లిస్టు 1 ఇచ్చి ఆ అంశాలను లిస్టు 2 అంశాలతో జతపరచమని అడిగారు. మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి. మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి ప్లస్ తరుగుదల. మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి ప్లస్ పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు. మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి. మార్కెట్ ధరలలో నికర దేశీయోత్పత్తి ప్లస్ తరుగుదల. ఆన్సర్ ఆప్షన్ 3 A4 B3 C1. క్వశ్చన్ నెంబర్ 42 దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి నుండి తరుగుదలను తీసివేయగా మిగిలిన దాన్ని జాతీయ ఆదాయ అకౌంటింగ్లో ఏమని పిలుస్తారు అని అడిగారు. వాస్తవిక నికర దేశీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, నికర దేశీయ ఉత్పత్తి, స్థిర ధరలలో జాతీయ ఆదాయం. ఆన్సర్ ఆప్షన్ 3 నికర దేశీయ ఉత్పత్తి. నెంబర్ 43 వ్యక్తిగత మరియు వ్యయార్హ ఆదాయ భావనలకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవని అడిగారు. ఒక వ్యక్తి యొక్క వినియోగ వ్యయం ప్లస్ పొదుపు ఆ వ్యక్తి యొక్క వ్యయార్హ ఆదాయానికి సమానం. వ్యక్తిగత పన్నులను ఒక వ్యక్తి యొక్క వ్యయార్హ ఆదాయానికి జోడిస్తే మనకు వ్యక్తిగత ఆదాయం వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు బి రెండు సరైనవే. క్వశ్చన్ నెంబర్ 44 1949లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ ఆదాయ కమిటీ యొక్క చైర్మన్ మరియు సభ్యులు ఎవరు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 చైర్మన్గా పిసి మెహల్నోబిస్ మరియు సభ్యులుగా డిఆర్ గాడ్గిల్, వికేఆర్వి రావ్. క్వశ్చన్ నెంబర్ 45 క్రింది వాటిలో ఏది దేశీయ ఆదాయం లేదా ఉత్పత్తి యొక్క మొత్తం దేశీయ డిమాండ్లో భాగం కాదు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4 ఇతర దేశాల నుండి నికర రుణాలు. క్వశ్చన్ నెంబర్ 46 భారతదేశ జనాభాకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. ప్రతి 1000 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్య రూపంలో జనాభా లింగ నిష్పత్తిని తెలియజేస్తుంది. జనాభా లింగ నిష్పత్తి 1000 కంటే ఎక్కువగా ఉంటే దానిని ప్రతికూల లింగ నిష్పత్తి అంటారు. 2011లో భారతదేశ జనాభా లింగ నిష్పత్తి 1000 కంటే తక్కువగా ఉంది. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మరియు సి మాత్రమే సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 47 భారతదేశంలో జాతీయ జనాభా విధానాన్ని క్రింది వాటిలో ఏ సంవత్సరంలో ప్రకటించారు అని అడిగారు. 2000, 2014, 2016, 2020. ఆన్సర్ ఆప్షన్ 1 2000 సంవత్సరంలో. క్వశ్చన్ నెంబర్ 48 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4 ప్రకారం 2015-16లో భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు దాదాపు ఎంత అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 2.2. క్వశ్చన్ నెంబర్ 49 భారతదేశ జనాభా యొక్క ముతక మరణాల రేటుకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవని అడిగారు. 2014-19 మధ్య ముతక మరణాల రేటు 7 కంటే తక్కువగా ఉంది. 2006-11 మధ్య ముతక మరణాల రేటు 7 కంటే ఎక్కువగా ఉంది. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు బి రెండు సరైనవే. క్వశ్చన్ నెంబర్ 50 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం శిశు మరియు నవజాత శిశు మరణాల రేట్లకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవే అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు బి రెండు సరైనవే. క్వశ్చన్ నెంబర్ 51 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు వారిలో మరణాల రేటు ఎంత అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 2 సుమారుగా 1/4వ వంతు. క్వశ్చన్ నెంబర్ 52 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4 ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభాకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవని అడిగారు. తెలంగాణ రాష్ట్ర మొత్తం జనాభాలో 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగిన జనాభా సుమారు 2/3వ వంతు ఉంది.
తెలంగాణ రాష్ట్ర మొత్తం జనాభాలో 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన జనాభా సుమారు 1/4 వంతు ఉన్నారు. ఆన్సర్ ఆప్షన్ 3 బి మాత్రమే సరైంది. క్వశ్చన్ నెంబర్ 53. తెలంగాణ రాష్ట్ర జనాభాకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైంది అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 బి మాత్రమే సరైంది. క్వశ్చన్ నెంబర్ 54. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం 2019-20లో తెలంగాణలో మహిళల అక్షరాస్యత శాతం సుమారుగా అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 2/3 వంతు. క్వశ్చన్ నెంబర్ 55. తెలంగాణ జనాభా యొక్క దశాబ్ద వృద్ధి రేటు ఆధారంగా కింది దశాబ్దాలను ఆరోహణ క్రమంలో అమర్చమని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 A, B, D, C. క్వశ్చన్ నెంబర్ 56. తెలంగాణ రాష్ట్ర మొత్తం జనాభా యొక్క వయసు కూర్పుకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4 A మరియు C మాత్రమే సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 57. తెలంగాణ రాష్ట్ర పురుషుల మరియు మహిళల జనాభాకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 A, B మరియు C మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 58. ఈ క్రింది తెలంగాణ జిల్లాల్లో 2021-22లో ఏ జిల్లాలో పంట వైవిధ్య సూచీ విలువ ఎక్కువగా ఉంది అని అడిగారు. పెద్దపల్లి, వికారాబాద్, వనపర్తి, సూర్యాపేట్. ఆన్సర్ ఆప్షన్ 2 వికారాబాద్. ఈ క్రింది జిల్లాల్లో 2021-22లో తెలంగాణలో వరి పంట కింద ఉన్న మొత్తం సాగు విస్తీర్ణం ఏ జిల్లాలో అధికంగా ఉందని అడిగారు. నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట్, కరీంనగర్. ఆన్సర్ ఆప్షన్ 3 సూర్యాపేట్. క్వశ్చన్ నెంబర్ 60. తెలంగాణలో వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మాత్రమే సరైంది. నెంబర్ 61. 2018లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకానికి సంబంధించి ఏవి సరైనవి అని అడిగారు. ఈ పథకం కింద నమోదు కావడానికి అర్హత వ్యవసాయదారుల వయసు 21 సంవత్సరాలు మరియు అంతకంటే పైబడి ఉండాలి. బీమా మొత్తం 5 లక్షలు. 10 ఎకరాల వరకు వ్యవసాయ భూమి కలిగి ఉన్న వ్యవసాయదారులకు ఈ పథకం వర్తిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 బి మాత్రమే సరైంది. క్వశ్చన్ నెంబర్ 62. తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2002లో ఇవ్వబడిన దత్తాంశం ప్రకారం 2015-16లో తెలంగాణలో భూకమతాల తరగతి మరియు మొత్తం భూకమతాలలో ప్రతి భూకమతం తరగతి శాతానికి సంబంధించి క్రింది జతలలో ఏవి సరిగ్గా జతపరచబడినాయి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4 బి మరియు డి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 63. 2022-23లో తెలంగాణలో వ్యవసాయ రంగం యొక్క స్థూల రాష్ట్ర విలువ మదింపు యొక్క మొత్తం వృద్ధి రేటు 16% ఉంది. కారణం ఆర్. 2021-22లో తెలంగాణ వ్యవసాయ రంగం యొక్క స్థూల రాష్ట్ర విలువ మదింపు యొక్క మొత్తం వృద్ధి రేటు 9% కంటే ఎక్కువగా ఉంది. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ తప్పు కానీ 6 ఒప్పు. క్వశ్చన్ నెంబర్ 64. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2023 ప్రకారం కింది సంవత్సరాలలో ప్రస్తుత ధరలలో తెలంగాణ స్థూల రాష్ట్ర విలువ మదింపు వ్యవసాయ రంగం వాటా ఆధారంగా కింది సంవత్సరాలను ఆరోహణ క్రమంలో అమర్చమని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 A, D, C, B. క్వశ్చన్ నెంబర్ 65. తెలంగాణలో పర్యాటక ప్రదేశాలకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. బొగోతా జలపాతాలు గిరిజన ప్రదేశంలో ఒక భాగం. అక్క మహాదేవి గుహలు వారసత్వ ప్రదేశంలో ఒక భాగం. సోమశిల జలాశయం పర్యావరణ పర్యాటక ప్రదేశంలో ఒక భాగం. మల్లూర్ హరిత పర్యాటక ప్రదేశంలో ఒక భాగం. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు సి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 66. తెలంగాణ రాష్ట్రం యొక్క స్థూల రాష్ట్ర విలువ మదింపులో ద్వితీయ రంగం యొక్క వాటాకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు బి రెండూ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 67. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమాచార సాంకేతిక ఆధారిత సేవల కార్యకలాపాలకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 బి మాత్రమే సరైంది. క్వశ్చన్ నెంబర్ 68. 2014-15లో తెలంగాణ రాష్ట్రం మొత్తం అసలు ప్లస్ వడ్డీ భారం ఎంత అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 7,000 కోట్లు. క్వశ్చన్ నెంబర్ 69. 2022-23 తాత్కాలిక అంచనాలలో తెలంగాణ పరిశ్రమల మరియు సేవా రంగాలకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మరియు ఆర్ రెండు సరైనవే, కానీ ఏకు ఆర్ సరైన వివరణ కాదు. క్వశ్చన్ నెంబర్ 70.
తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2023 ప్రకారం తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో తన సొంత పన్ను రాబడి శాతం ఎంత అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3. స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో 1/10వ వంతు కంటే తక్కువ. క్వశ్చన్ నెంబర్ 71. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2023 ప్రకారం తెలంగాణలో పన్నుకు మరియు స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి నిష్పత్తికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైంది కాదు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 2. ఏ, బి మరియు సి మాత్రమే సరైనవి కావు. క్వశ్చన్ నెంబర్ 72. క్రింది రాష్ట్ర పన్నులలో దేనిని వస్తుసేవల పన్నులో కలిపివేయలేదు అని అడిగారు. విలాస పన్ను, రాష్ట్ర విలువ మదింపు పన్ను, సేవా పన్ను, ప్రకటనలపై పన్ను. ఆన్సర్ ఆప్షన్ 1. లగ్జరీ ట్యాక్స్. క్వశ్చన్ నెంబర్ 73. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2023 ప్రకారం తెలంగాణలో ప్రభుత్వ వ్యయానికి సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవని అడిగారు. మొత్తం వ్యయంలో అభివృద్ధి వ్యయం 88%గా ఉంది. మొత్తం వ్యయంలో అభివృద్ధేతర వ్యయం దాదాపుగా 22%గా ఉంది. తలసరి అభివృద్ధి వ్యయం 30,000 కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉంది. మొత్తం వ్యయంలో రెవెన్యూ వ్యయం 80% కంటే ఎక్కువగా ఉంది. ఆన్సర్ ఆప్షన్ 2. బి, సి మరియు డి మాత్రమే సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 74. తెలంగాణలో మహాలక్ష్మి పథకానికి సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవని అడిగారు. ఏ, ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం జనవరి 2024లో ప్రారంభించింది. బి, అన్ని ప్రభుత్వ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4. ఏ మరియు బి రెండూ కావు. క్వశ్చన్ నెంబర్ 75. తెలంగాణ ప్రభుత్వ ఆసరా పెన్షన్ పథకానికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైంది అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3. జూలై 2023 నుండి పెన్షన్ మొత్తాన్ని వికలాంగులకు 4,016కు పెంచారు. క్వశ్చన్ నెంబర్ 76. 2024-25 తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం 2024-25కు సంబంధించి తెలంగాణలో ఖర్చుల కూర్పుకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైందని అడిగారు. అంచనా వేయబడిన రెవెన్యూ వ్యయం 2 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ. అంచనా వేయబడిన మూలధన వ్యయం 30,000 కోట్ల రూపాయల కంటే తక్కువ. ఆన్సర్ ఆప్షన్ 1. ఏ మరియు బి రెండూ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 77. 2013-14లో తెలంగాణ యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో క్రింది వాటిని ఉపయోగం కింద ఉన్న విస్తీర్ణ శాతం ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చమని అడిగారు. అటవీ భూమి, వ్యవసాయేతర ఉపయోగాల కింద ఉన్న భూమి, బంజర్ మరియు వ్యవసాయ యోగ్యం కాని భూమి, ప్రస్తుత బీడు భూమి. ఆన్సర్ ఆప్షన్ 4. సి, బి, డి, ఏ. నెంబర్ 78. తెలంగాణ రాష్ట్రంగా అవతరించడానికి ముందు తెలంగాణ యొక్క స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి నిర్మాణాత్మక కూర్పుకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 2. సి మరియు డి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 79. 2010-11 సంవత్సరానికి గాను తెలంగాణలోని ఉపాంత కమతాలకు సంబంధించి ఏవి సరైనవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 2. ఏ, సి మరియు డి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 81. తెలంగాణలో స్థూలంగా విత్తనాలు నాటిన విస్తీర్ణంలో వివిధ పంటల క్రింద ఉన్న విస్తీర్ణం శాతానికి సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. వరి పంట కింద ఉన్న విస్తీర్ణం 40% కంటే ఎక్కువగా ఉంది. పత్తి పంట కింద ఉన్న విస్తీర్ణం 30% కంటే ఎక్కువగా ఉంది. మొక్కజొన్న పంట కింద ఉన్న విస్తీర్ణం 8% కంటే ఎక్కువగా ఉంది. సోయా చిక్కుడు పంటల కింద ఉన్న విస్తీర్ణం 3% కంటే తక్కువగా ఉంది. ఆన్సర్ ఆప్షన్ 1. ఏ, బి మరియు డి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 82. తెలంగాణలో రైతు బంధు పథకానికి సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. రైతు బంధు పథకం 2019 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఈ పథకం కింద ప్రారంభంలో భూమి యజమానులకు ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం 12,000 ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4. ఏ మరియు బి రెండూ కావు. క్వశ్చన్ నెంబర్ 83. ఆన్సర్ ఆప్షన్ 3. ఏ మరియు ఆర్ రెండూ ఒప్పు, కానీ ఏకు ఆర్ సరైన వివరణ కాదు. నెంబర్ 84. తెలంగాణకు సంబంధించి క్రింద ఆరోగ్య సూచీలను వాటి సూచీ విలువతో జతపరచమని అడిగారు. నవజాత శిశు మరణాల రేటు 19.0. 5 సంవత్సరాల వయసు కంటే తక్కువ వయసులో మరణాల రేటు 30.0. ప్రస్తుతి మరణాల రేటు 63.0. సంస్థాగత 96.3. ఆన్సర్ ఆప్షన్ 3. A5, B4, C2, D1.
క్వశ్చన్ నెంబర్ 85. ధృవీకరణ ఏ. ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంత ప్రతినిధుల మధ్య జరిగిన ఒప్పందాల ప్రకారం మిగులు నిధులు ఖర్చు పెట్టడం పరిశీలించడానికి వశిష్ఠ భార్గవి కమిటీ నియమించడం జరిగింది. కారణం ఆర్. తెలంగాణ మిగులు నిధులను అంచనా వేయడానికి కుమార్ లలిత్ కమిటీని నియమించడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 4. ఏ తప్పు కానీ ఆర్ ఒప్పు. క్వశ్చన్ నెంబర్ 86. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని ఏ జిల్లాలో జనాభా లింగ నిష్పత్తి పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఉంది అని అడిగారు. ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్. ఆన్సర్ ఆప్షన్ 1 ఆదిలాబాద్. క్వశ్చన్ నెంబర్ 87. తెలంగాణ భూ సంస్కరణల చట్టం 1973 ప్రకారం తెలంగాణలో క్రింద భూమి తరగతిని ప్రామాణిక కమత విస్తీర్ణంతో జతపరచమని అడిగారు. 2 పంటలు పండే తరి భూమి తరగతి ఏ 10. 2 పంటలు పండే భూమి కాని తరి భూమి తరగతి సి 20. 2 పంటలు పండే భూమి కాని తరి భూమి తరగతి హెచ్ 40. 2 పంటలు పండే తరి భూమి తరగతి డి 15. ఆన్సర్ ఆప్షన్ 3 A3 B1 C2 D4. క్వశ్చన్ నెంబర్ 88. తెలంగాణ తలసరి ఆదాయానికి సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మాత్రమే సరైంది. క్వశ్చన్ నెంబర్ 89. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు బి రెండు సరైనవే. క్వశ్చన్ నెంబర్ 90. 2012-13 సంవత్సరానికి సంబంధించి తలసరి జిల్లా దేశీయోత్పత్తి ఆధారంగా తెలంగాణలోని క్రింది జిల్లాలలో ఏ జిల్లాను అతిపెద్ద జిల్లాలో ఒకటిగా గుర్తించడం జరిగింది. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి. ఆన్సర్ ఆప్షన్ 1 నిజామాబాద్. 91. 2011-12లో భారతదేశంలోని రాష్ట్రాలలో తెలంగాణ యొక్క మానవ అభివృద్ధి సూచిక విలువ మరియు ర్యాంకులు వరుసగా ఎంత అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 0.51 మరియు 10. క్వశ్చన్ నెంబర్ 92. క్రింది వాటిలో దేని సిఫారసుల ఆధారంగా భాషా ప్రయుక్త కమిషన్ను నియమించడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ రచనా కమిటీ, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీ, పార్లమెంట్లోని 2 సభలు, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 1 రాజ్యాంగ పరిషత్ రచనా కమిటీ. క్వశ్చన్ నెంబర్ 93. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2023 ప్రకారం తెలంగాణలో 2020-21లో పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న మొత్తం వ్యక్తులలో తయారీ రంగం సుమారుగా ఎంత శాతం మందికి ఉపాధి కల్పిస్తుంది అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 52%. క్వశ్చన్ నెంబర్ 94. తెలంగాణ ప్రభుత్వపు తెలంగాణ ఎకనామీ తాత్కాలిక అంచనాలు 2023 ప్రకారం 2022-23లో తెలంగాణ స్థూల రాష్ట్ర విలువ మదింపులో సేవారంగం యొక్క ఉపరంగాల వాటా ఆధారంగా కింద ఇవ్వబడిన సేవారంగం యొక్క ఉపరంగాలను ఆరోహణ క్రమంలో అమర్చమని అడిగారు. ఆర్థిక సేవలు, ప్రభుత్వ పరిపాలన, స్థిరాస్తి నివాస యాజమాన్యం మరియు వృత్తిపరమైన సేవలు, వర్తకం, మరమ్మతులు, హోటళ్లు మరియు పలహారశాలలు, రవాణా, నిల్వ, కమ్యూనికేషన్ మరియు ప్రసార సంబంధ సేవలు. ఆన్సర్ ఆప్షన్ 3 B, A, E, D, C. క్వశ్చన్ నెంబర్ 95. క్రింది వాటిలో ఏవి తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కార్పొరేషన్ యొక్క ప్రధాన ప్రాజెక్టులు అని అడిగారు. సిరిసిల్ల వద్ద దుస్తులు నేర్చే పార్క్, బుగ్గపాడు వద్ద మెగా ఫుడ్ పార్క్, సుల్తానాపూర్ వైద్య పరికరాల పార్క్, జైరాబాద్ వద్ద పారిశ్రామిక పార్క్. ఆన్సర్ ఆప్షన్ 4 A, B, C మరియు D అన్నీ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 96. తెలంగాణలోని కింది పథకాల ప్రారంభం ఏర్పాటు చేసిన సంవత్సరం ఆధారంగా కాలానుక్రమంగా అమర్చమని అడిగారు. అమ్మ ఒడి పథకం, కౌమార దశలో ఉన్న బాలికల కొరకు పథకం, తొలిమెట్టు లేదా మొదటి అడుగు పథకం, నైపుణ్యం మరియు జ్ఞానం కొరకు తెలంగాణ అకాడమీ. ఆన్సర్ ఆప్షన్ 2 D, B, A, C. క్వశ్చన్ నెంబర్ 97. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన కింది పథకాలను వాటి ప్రారంభించిన నెలలు సంవత్సరాల ప్రకారం కాలానుక్రమంగా అమర్చమని అడిగారు. ధరణి పోర్టల్, తెలంగాణ ఫైబర్ గ్రిడ్, TSB పాస్, మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ, మహిళల ఉద్యమదారుల హబ్. ఆన్సర్ ఆప్షన్ 1 D, B, E, A, C. క్వశ్చన్ నెంబర్ 98.
2021-22 సంవత్సరంలో తెలంగాణ విద్యుత్ రంగానికి సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ, బి మరియు సి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 99. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ ఒప్పు కానీ ఆర్ తప్పు. క్వశ్చన్ నెంబర్ 100. క్రింది రంగాలను తెలంగాణ రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆ విభాగాలకు చేసిన ప్రాతిపదిక వ్యయంతో జతపరచమని అడిగారు. సమాచార సాంకేతికత 774, పరిశ్రమలు 2543, వ్యవసాయం 19746, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి 40,080. ఆన్సర్ ఆప్షన్ 1 A3, B4, C2, D1. క్వశ్చన్ నెంబర్ 101. ఈ క్రింది ఏ రెండు రాష్ట్రాలు 2021-22లో ప్రస్తుత ధరలలో లెక్కింపబడిన తలసరి నికర రాష్ట్ర దేశీయోత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది? సిక్కిం, ఢిల్లీ, గోవా, గుజరాత్, తెలంగాణ. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మరియు సి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 102. క్రింది వాటిలో భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉండే సాధారణ లక్షణాలు ఏవి అని అడిగారు. తక్కువ వాస్తవిక తలసరి ఆదాయం, మూలధన కొరత, తక్కువ పేదరిక భారం, అధిక నిరుద్యోగిత స్థాయిలు, అధిక ఆదాయ అసమానతలు. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ, బి, డి మరియు ఈ మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 103. ఈ క్రింది ఆర్థికవేత్తలలో ఎవరు మానవ అభివృద్ధి సూచిక రూపకల్పనలో పాలు పంచుకున్నారు అని అడిగారు. జీన్ రీచ్, మహబూబ్ ఉల్ హక్, అభిజిత్ బెనర్జీ, జోసెఫ్ స్టిగ్లిట్జ్. ఆన్సర్ ఆప్షన్ 2 మహబూబ్ ఉల్ హక్. క్వశ్చన్ నెంబర్ 104. ప్రాథమిక అవసరాల కోసం క్రింది సామాజిక సూచికలలో ఆర్థిక అభివృద్ధిని కొలవడానికి క్రింది వాటిలో వేటిని హిక్స్ మరియు స్ట్రీటన్ ఉపయోగించారు? విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, విద్యుత్, నీటి సరఫరా. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ, బి, సి మరియు ఈ మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 105. ఈ క్రింది వ్యాఖ్యలలో మిలీనియం అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి సరైనవి ఏవి అని అడిగారు. ఎండీజీలు 8 అభివృద్ధి లక్ష్యాలను కలిగి ఉన్నాయి. ఎండీజీలు 40 సూచికలను కలిగి ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మాత్రమే సరైంది. క్వశ్చన్ నెంబర్ 106. భారత ప్రభుత్వ విద్యా పథకాలను కాలానుక్రమంగా అమర్చమని అడిగారు. పిఎం ఈ విద్య, స్కిల్ నైపుణ్య భారత మిషన్, ఉన్నత్ భారత్ అభియాన్, నిపుణ్ భారత్ మిషన్. ఆన్సర్ ఆప్షన్ 4 సి, బి, ఏ, డి. క్వశ్చన్ నెంబర్ 107. సామాజిక ఆర్థిక మరియు కులగణన 2011 నిర్వహించడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యాలకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ, బి మరియు సి మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 108. భారతదేశంలోని నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ ద్వారా నిరుద్యోగ భావనల్లో ఏమి అభివృద్ధి చేయబడ్డాయి? సాధారణ స్థాయి నిరుద్యోగిత, ప్రస్తుత నెలవారీ స్థాయి నిరుద్యోగిత, ప్రస్తుత వార స్థాయి నిరుద్యోగిత, ప్రస్తుత రోజువారీ స్థాయి నిరుద్యోగిత. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ, సి మరియు డి మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 109. చదువుకున్న నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే పథకంకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 సి మరియు డి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 110. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం నవజాత శిశు మరణాల రేట్ల దృష్ట్యా ఈ క్రింది రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చమని అడిగారు. బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్. ఆప్షన్ 3 ఈ, ఏ, సి, బి, డి. క్వశ్చన్ నెంబర్ 111. ఆర్థిక వృద్ధి మరియు సుస్థిరమైన అభివృద్ధి కోసం పిఎం గతిశక్తి కింద ఏవి ఇంజన్లుగా గుర్తించబడ్డాయి? లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, గృహకల్పన, విమానాశ్రయాలు, రైల్వేలు, నీటి మార్గాలు. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ, సి, డి మరియు ఈ మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 112. నీతి ఆయోగ్ యొక్క భారతదేశ బహుమితీయ పేదరిక నివేదిక 2005-2006 ప్రకారం కింది రాష్ట్రాలలో ఏవి వేగవంతమైన బహుమితీయ పేదల తగ్గుదలను కనబరచాయి? ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్, బీహార్. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ, బి, డి మరియు ఈ మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 113. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద ఏ సూచిక వేతన సవరణ రేట్ల కొరకు ఉపయోగించబడింది అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3
వ్యవసాయ శ్రామికుల కొరకు వినియోగదారుల ధరల సూచి. క్వశ్చన్ నెంబర్ 114. క్రింది వాటిలో భారత ప్రభుత్వం యొక్క ప్రత్యేక ఆర్థిక మండళ్లు సెజ్ పథకం ముఖ్య లక్షణాలు ఏవి అని అడిగారు. ఎగుమతుల కొరకు ఎటువంటి లైసెన్స్ అవసరం లేదు. తయారీ కార్యక్రమాలు అనుమతించబడ్డాయి. దిగుమతులకు లైసెన్స్ అవసరం లేదు. ప్రత్యేక ఆర్థిక మండలాలలోని యూనిట్లు ఉప కాంట్రాక్టులు ఇవ్వరాదు. సేవారంగ కార్యక్రమాలు అనుమతించబడ్డాయి. ఆన్సర్ ఆప్షన్ 1 బి, సి మరియు ఈ మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 115. బహుముఖీయ పేదరిక సూచీకి సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. మానవ అభివృద్ధి నివేదిక 2010 ఈ భావనను ప్రవేశపెట్టింది. విద్య, ఆరోగ్యం, కమ్యూనికేషన్ మరియు జీవన ప్రమాణ స్థాయి దాని కోణాలు. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది. క్వశ్చన్ నెంబర్ 116. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 300A ప్రకారం క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. భూకమతాలపైన ప్రభుత్వం గరిష్ట పరిమితి విధించవచ్చు. ఆస్తి హక్కు ప్రస్తుతం కేవలం చట్టబద్ధ హక్కు మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు బి రెండు సరైనవే. క్వశ్చన్ నెంబర్ 117. భూసేకరణ పునరావాసం, న్యాయమైన పరిహారం మరియు పారదర్శకత హక్కు చట్టం ఏ సంవత్సరంలో జారీ చేయబడింది అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 2013. క్వశ్చన్ నెంబర్ 118. అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. ఈ చట్టంలో స్వీయ సాగు మరియు నివాస హక్కులు పొందుపరచబడ్డాయి. ఈ చట్టం గ్రామసభ యొక్క ప్రాధాన్యతను తగ్గించింది. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 119. ప్రపంచ అసమానతల నివేదిక 2022లో భారతదేశం గురించిన ఈ క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మాత్రమే సరైంది. నెంబర్ 120. హర్ మేర్ పర్ పేడే పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం ఏది అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 2016-17. క్వశ్చన్ నెంబర్ 121. పర్యావరణానికి సంబంధించి క్రింది ఏ చట్టాన్ని 1995లో చేశారు అని అడిగారు. ఆప్షన్ 1 జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ చట్టం. క్వశ్చన్ నెంబర్ 122. క్రింది వాటిలో భారతదేశంలో సాధారణంగా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలసలను గల కారణాలు ప్రభావితం చేసే అంశాలు ఏవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ, బి, సి మరియు డి అన్నీ సరైనవి. క్వశ్చన్ నెంబర్ 123. నీటి సవరణ చట్టం 2024కు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ మరియు డి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 124. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం క్రింది వాటిలో ఏవి అటవీ విస్తీర్ణంలోని తరగతులు. చాలా దట్టమైన అడవి, బహిరంగ అడవి, మధ్యస్థంగా దట్టమైన అడవి, మడ అడవి. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ, బి, సి మరియు డి అన్నీ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 125. క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. నేషనల్ మిషన్ ఫర్ ఏ గ్రీన్ ఇండియాను 2012లో ప్రారంభించారు. నేషనల్ బాంబ్ మిషన్ను 2012వ సంవత్సరంలో ప్రారంభించారు. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ మరియు బి రెండూ కావు. క్వశ్చన్ నెంబర్ 126. క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. భారతదేశం విద్యావంతులను, నైపుణ్యం కలిగిన మానవ శక్తిని ఉత్పత్తి మరియు సప్లై చేయడానికి జనాభా ప్రయోజనాన్ని కలిగి ఉంది. భారతదేశం 2024లో ప్రపంచంలో అతిపెద్ద శాస్త్రీయ మరియు మానవ శక్తిని కలిగి ఉంది. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మాత్రమే సరైంది. క్వశ్చన్ నెంబర్ 127. భారతదేశ జనాభా వృద్ధి రేటు యొక్క కింది దశలను వాటి సంబంధిత కాలాలతో జతపరచమని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 A4, B3, C1, D2. నెంబర్ 128. భారతదేశ మానవ అభివృద్ధి సూచికకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 4 బి మాత్రమే సరైంది. క్వశ్చన్ నెంబర్ 129. మానవ అభివృద్ధి నివేదిక 2023-24 ప్రకారం 2022వ సంవత్సరానికి సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ, బి మరియు డి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 130. కొత్త లేబర్ కోడ్ ప్రకారం వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితుల కోడ్ 2020కి సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు బి రెండూ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 131. ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధికి సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. ఆర్థిక వృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి ఇకపై ఒకే రకమైన భావనలుగా పరిగణింపబడవు. ఆర్థికాభివృద్ధి అనేది ఆర్థిక వృద్ధి మరియు నిర్మాణాత్మక పురోగతి యొక్క సంకలనం.
ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మరియు బి రెండు సరైనవే. నెంబర్ 132 క్రింది వాటిలో మానవాభివృద్ధి సూచిక యొక్క కీలకమైన కొలతలు ఏవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ, బి మరియు డి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 133 మానవాభివృద్ధి మిశ్రమ సూచికలలో ఏది ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం యొక్క మానవ అభివృద్ధి నివేదిక 2023-24లో పొందుపరచబడలేదు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 సంతోష సూచి, హ్యాపీనెస్ ఇండెక్స్. క్వశ్చన్ నెంబర్ 134 ఈ కింద సమావేశాలనిచ్చి అవి జరిగిన సంవత్సరంతో జతపరచమని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 2 A2 B1 C4 D3. క్వశ్చన్ నెంబర్ 135 క్రింద చట్టాలను కాలానుక్రమంగా అమర్చమని అడిగారు. పరిహార అటవీ పెంపక నిధి చట్టం, వన్యప్రాణుల చట్టం, జీవ వైవిధ్య చట్టం, పర్యావరణ చట్టం. ఆన్సర్ ఆప్షన్ 1 D, B, C, A. క్వశ్చన్ నెంబర్ 136 చిప్కో ఉద్యమానికి సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. చెట్లను మరియు అడవులను రక్షించడం ఈ ఉద్యమం యొక్క ఉద్దేశం. భారతదేశంలోని హిమాలయ ప్రాంతంలో 1973లో ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు బి రెండు సరైనవే. క్వశ్చన్ నెంబర్ 137 జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం ఏ సంవత్సరంలో చట్టమైంది అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 2010 సంవత్సరం. క్వశ్చన్ నెంబర్ 138 ఇక్కడ సుస్థిర అభివృద్ధి లక్ష్యం సంఖ్య వాటి లక్ష్యంతో జతపరచమని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 A1 B4 C2 D3. క్వశ్చన్ నెంబర్ 139 భారతదేశంలో మానవ వలసల నివేదిక 2020-21 ప్రకారం క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు బి రెండు సరైనవే. క్వశ్చన్ నెంబర్ 140 2011 జనాభా లెక్కల ప్రకారం మహానగరాల జనాభా పరంగా మొదటి 3 భారతీయ నగరాలు ఏవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 1 ముంబై, ఢిల్లీ, కోల్కతా. క్వశ్చన్ నెంబర్ 141 జాతీయ పునరావాసం మరియు పునరావాస విధానం 2007ను ఎవరు రూపొందించారు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 2 గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క భూవనరుల భూ సంస్కరణల విభాగం. క్వశ్చన్ నెంబర్ 142 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణీకరణ రేటు ఆధారంగా కింది రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చమని అడిగారు. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్. ఆన్సర్ ఆప్షన్ 4 D, B, C, A, E. క్వశ్చన్ నెంబర్ 143 గరీబ్ కళ్యాణ్ రోజ్గర్ అభియాన్కు సంబంధించి క్రింది వారిలో ఏవి సరైనవి అని అడిగారు. ఇది 2021లో ప్రారంభించబడింది. 125 రోజుల ఉపాధిని కల్పించడం దీని ఉద్దేశం. ఇది గల్ఫ్ వలస కార్మికులపై మాత్రమే దృష్టి పెడుతుంది. దీనిని దేశంలోని బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రారంభించారు. ఆన్సర్ ఆప్షన్ 4 బి మరియు డి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 144 ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకానికి సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 బి మరియు సి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 145 భారత ప్రభుత్వపు కింది పథకాలను వాటి ప్రారంభం ఆధారంగా కాలానుక్రమంగా అమర్చమని అడిగారు. ఆడపిల్లలను రక్షించు, ఆడపిల్లలను చదివించు, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, PM వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి, స్వచ్ఛ భారత్ మిషన్ పట్టణ. ఆన్సర్ ఆప్షన్ 2 B, D, A, C. క్వశ్చన్ నెంబర్ 146 ఇక్కడ భారత ప్రభుత్వ కార్యక్రమాలను వాటి ఉద్దేశాలతో జతపరచమని అడిగారు. మిషన్ ఇంద్రధనుసు, సార్వత్రిక రోగ నిరోధక కార్యక్రమం, ఈ సంజీవని, రోగికి వైద్యునికి మధ్య టెలికన్సల్టేషన్ని అందించడానికి, ప్రధానమంత్రి వయవందన యోజన, వృద్ధులకు కనిష్ట భరోసాతో కూడిన పింఛన్ సదుపాయం, మిషన్ అమృత్ సరోవర్, భవిష్యత్తు కోసం నీటి సంరక్షణ. ఆన్సర్ ఆప్షన్ 4 A3 B5 C1 D2. 147 పేదరికాన్ని ఏ విధంగా వర్గీకరించవచ్చు అని అడిగారు. నిరుపేక్ష పేదరికం, ప్రాథమిక పేదరికం, సాపేక్ష పేదరికం, ద్వితీయ పేదరికం. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మరియు సి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 148 నయి రోషిని పథకం శిక్షణ్ మాడ్యూల్లో కింది వాటిలో ఏవి చేర్చబడ్డాయి అని అడిగారు. స్వచ్ఛ భారత్, జీవన నైపుణ్యాలు, విత్త అక్షరాస్యత, వృద్ధాప్య పింఛన్, ఆరోగ్యం మరియు పరిశుభ్రత. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ, బి, సి మరియు ఈ మాత్రమే. నెంబర్ 149 ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం యొక్క లింగ సామాజిక నిబంధనల సూచిక 2023 గురించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 బి మాత్రమే సరైంది.
క్వశ్చన్ నెంబర్ 150. 2022-23 కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అందరికీ ఇల్లు అందించేందుకు ప్రాతిపదిక కేటాయింపు సుమారుగా ఎంత అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3, 48,000 కోట్ల రూపాయలు 80 లక్షల ఇళ్ల కొరకు.